హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. మనకి డిసెంబర్ అంటే 2025 డిసెంబర్ అయితే ఎండింగ్ అయిపోయింది. ఇంకా మనకు 2026 అయితే రాబోతుంది. 2026లో రాబోయే అప్కమింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంటే ఇవి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వస్తాయండి. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఈ వెహికల్స్ అన్ని నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా లాంచ్ అవుతాయన్నమాట. లాంచ్ అయితే అయిపోయింది, ఇంకా డేట్ అయితే వీళ్ళు ఇచ్చేస్తారు ప్రతి ఒక్కటి. వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియోని షేర్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. వెహికల్స్, అప్కమింగ్ వెహికల్స్ ఎలా ఉండబోతున్నాయి, వీటన్నిటి గురించి మనము ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనకు ముందుగా యమహా అండి. యమహా వచ్చి దీంట్లో 2 మోడల్స్ అయితే వచ్చాయి. EC06 ఒకటి. EC06 మనకు మొత్తం రివర్ ఎలా వస్తుందో సేమ్ అదే మాదిరినే ఉంటుంది. రివర్ ఇండికి ఉండే స్పెసిఫికేషన్ 4 కిలోవాట్ బ్యాటరీ, అలాగే 6.7 కిలోవాట్ మోటార్, ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. అలాగే ఇంకా మనకి ఏరోక్స్ ఇది వచ్చి 3 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. ఇది ఒక స్పోర్ట్స్ బైక్ కింద తీసుకొచ్చారనమాట, స్పోర్ట్స్ స్కూటర్ టైపు. ఏరోక్స్ ఆల్రెడీ మనకు తెలిసిందే పెట్రోల్ వెహికల్ ఎట్లా ఉంది మనకి. ఇది ఇప్పుడు వీళ్ళు ఈవీని తీసుకొచ్చారనమాట. ఇది కాస్ట్ కూడా దగ్గర దగ్గర 2,50,000 పైన అయితే ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారనమాట. ఇంకా మనకు EC06 మోడల్ అయితే కనుక సేమ్ మనకు రివర్ ఇండిలో ఏ స్పెసిఫికేషన్ ఉంటాయో సేమ్ అదే ఉంటుంది, కానీ బూట్ స్పేస్ కొద్దిగా తగ్గుతుందనమాట. మిగతా అన్నీ ఒకే మారినే ఉంటుంది. మోటార్ కూడా మనకు 6.7 కిలోవాట్ మోటార్, 90 కిలోమీటర్స్ టాప్ స్పీడ్, డ్యూయల్ డిస్క్ బ్రేక్ వస్తుంది. సైజు, టైర్ సైజ్ కూడా 14 ఇంచెస్ అయితే వస్తుందన్నమాట. ఇది నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఫస్ట్ క్వార్టర్లో అంటే ఏప్రిల్ లోపల ఖచ్చితంగా దీన్ని అయితే తీసుకురావాలని అయితే ప్లాన్ చేస్తున్నారు, లేదంటే సెకండ్. ఫ్రెండ్స్, మనం ఇంకా చూసుకుంటే రివోట్ NX100 అండి. రివోట్ NX100 చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈ వెహికల్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తీసుకొస్తారని అయితే అంతా కాసుకొని ఉన్నారు. ఎందుకంటే చాలా మంచి ఫీచర్స్, అంటే మనకు కార్లో వచ్చే ఫీచర్స్ దీంట్లో తీసుకొస్తున్నారు అనమాట. డాష్ క్యామ్ కానీ, ఫ్రంట్ బ్యాక్ డాష్ క్యామ్తో, అలాగే మనకు మూవింగ్ సీట్ ఓపెన్ కానీ, బూట్ స్పేస్ ఓపెన్ కానీ, ఇవన్నీ ఉన్నాయండి దీంట్లో. మైలేజ్ కూడా మనకు 100 కిలోమీటర్స్ నుంచి 500 కిలోమీటర్స్ వరకు అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చాలా ఫీచర్స్ తీసుకొస్తున్నారు. అంతేకాకుండా దీంట్లో 45 లీటర్స్ బూట్ స్పేస్ కానీ, మనకు మోటార్ కూడా 6 కిలోవాట్ PMSM మోటార్ అయితే వస్తుంది. బ్యాటరీ 5.7 కిలోవాట్ బ్యాటరీ అయితే దీంట్లో తీసుకురాబోతున్నారు అనమాట. మంచి మంచి ఫీచర్స్తో ఇది అయితే వెహికల్ రాబోతుంది అనమాట. కాస్ట్ కూడా వీళ్ళు ముందుగానే రివీల్ చేశారు. 89,999 నుంచి 1,89,000 వరకు ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. కలర్స్ చూసుకుంటే బ్లాక్, వైట్, గ్రే, మినరల్ గ్రీన్, అలాగే పిస్తా, పింక్ అండ్ పర్పుల్ కలర్స్లో అయితే దీన్ని తీసుకురాబోతున్నారు. 5 వేరియంట్స్ అండి. ఇది క్లాసిక్, ప్రీమియము, ఎలైట్, స్పోర్ట్స్ ఆఫ్, ఈ విధంగా దీంట్లో 5 వేరియంట్స్ అయితే వస్తాయన్నమాట. వెహికల్ కూడా మంచి వెహికల్ అండి ఇది. మనం ఎందుకంటే వీళ్ళు 2023లో దీన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఇంకా ఈ వెహికల్ అయితే వీళ్ళు బయటకు తీసుకురాలేకపోతారు. ఇది కూడా మెయిన్ అంతేనండి, మనకి ఇది బెంగళూరు బేస్ కంపెనీ. ఇది కూడా ఒక స్టార్టప్ టైప్ అనమాట. మనకు రివర్ ఇండియా ఎట్లా వస్తుంది అని చెప్పేసి టక్కని తీసుకొని వచ్చేసాడు, ఆ విధంగా వీళ్ళు కూడా ఒకసారి టక్కని రిలీజ్ అయిపోతారనమాట. నాకు తెలిసి ఇది నెక్స్ట్ ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ లోపల అయితే ఖచ్చితంగా రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా డెలివరీకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, 2-3 ఏళ్ళు అయిపోయింది అనమాట ఇది లాంచ్ చేసి. కాబట్టి వీళ్ళు అయితే ఏమంటే పక్కా ప్లానింగ్తో కరెక్ట్గా తీసుకురావాలని అయితే వీళ్ళు ట్రై చేస్తున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ మనము హోండా గురించి మాట్లాడుకుందాం. QC1 ఇది. QC1 ఒకటి, అలాగే మనం నార్మల్ ఈవీ కూడా ఉందన్నమాట. ఈ రెండింటి గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనకి ఇది ఇంకా QC1 ఈ వెహికల్ గురించి మాట్లాడుకుంటే హోండాలో ఇది వచ్చి మనకు 1.5 కిలోవాట్ అవర్ బ్యాటరీతో అయితే వస్తుందన్నమాట. ఇది మనకంతా సింపుల్గా ఉంటుందండి. 60-65 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ ఉంటుంది. ఒక నార్మలైజ్ మోటార్ అయితే ఉంటుందన్నమాట. దీనికి పెద్దగా ఎఫెక్టివ్గా ఉండేది ఏం కాదు. ఏమంటే లోకల్గా వాడుకునే వాళ్ళకు, లేడీస్కి, జాబ్స్ చేసుకునే వాళ్ళకంతా ఇది చాలా బాగుంటుంది. ఇంకా మనకు దీంట్లో హై ఎండ్ వెహికల్ కూడా ఉందన్నమాట. ఇది చూడండి వెహికల్ ఎలా ఉందనేది. మనకి ఇక్కడే ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు టచ్ అవన్నీ ఏముండవు, సింపుల్గా వస్తుందన్నమాట. ఇంకా ఇది వచ్చి మనకు 1.5 కిలోవాట్తో డ్యూయల్ బ్యాటరీ అయితే వస్తుందన్నమాట. దీంట్లో మనకు 100 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే ఉంటుంది. మోటార్ చూసుకుంటే మనకు 6 కిలోవాట్ మోటార్ అయితే వస్తుందన్నమాట. బ్రేక్ మనకు ఫ్రంట్ డిస్క్ వస్తుంది, బ్యాక్ డ్రమ్ అయితే వస్తుంది. 22 Nm టార్క్ అయితే ఉంటుందన్నమాట. 0 to 60 కిలోమీటర్స్ 7.3 కిలోమీటర్లోనే
7.3 సెకండ్స్లోనే ఇది చేరుకుంటుంది అనమాట. వెహికల్ చూసుకుంటే మనకు సేమ్ QC1 ఎలా ఉందో ఇది కూడా అదే మాదిరినే ఉంది, పెద్దగా తేడా ఏం లేదు. చిన్న చిన్న చేంజెస్ అయితే తీసుకొచ్చారనమాట. మెయిన్ ఏమంటే వీళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ అండి, ఛార్జింగ్ స్టేషన్స్ కొద్దిగా రకంగా ఇబ్బందే ఇది. యాక్చువల్గా ఈ ఛార్జింగ్ స్టేషన్స్ తెచ్చిన తర్వాతనే ఈ వెహికల్ తీసుకురావాలన్నమాట. యాక్చువల్ నెక్స్ట్ ఇయర్లో కనుక ఇది కూడా మనకు ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ లోపల అయితే తీసుకురావాలని వీళ్ళు ప్లాన్ అయితే ఉందన్నమాట. ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసిన తర్వాతనే ఈ వెహికల్ తీసుకొస్తారు. QC1 అయితే తీసుకొని వచ్చేస్తారనమాట ముందుగానే. ఈ వెహికల్ రావడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది. QC1 నెక్స్ట్ ఏప్రిల్లోనే ఇది వెహికల్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఈ వెహికల్ సేల్స్ రావడానికి కనుక ఖచ్చితంగా ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ వరకు అయితే పడుతుంది అనమాట. వీళ్ళు కనీసం షోరూంలోనే తీసుకొని వచ్చిన తర్వాతనే ఓపెన్ చేస్తారు. ఇంకా మనకు టెస్ట్ ట్రాక్ చూసుకుంటే టెస్ట్ ట్రాక్ అల్టిమేట్ వెహికల్ అండి. రేపు ఖచ్చితంగా ఏప్రిల్లో అయితే దీన్ని తీసుకొని వచ్చేస్తారు డిస్ప్లేకి. డిస్ప్లే అనే కాదు, లాంచ్ కూడా వీళ్ళు చేసేసారు కాబట్టి ఆల్రెడీ సేల్స్కి అయితే తీసుకొచ్చారు. మనకు తిరుపతిలో షోరూమ్ ఉంది కాబట్టి వాళ్ళు చెప్తున్నది ఏమంటే ఫస్ట్ 10,000 వీళ్ళు ప్రామిస్ చేసినట్టుగా 10,000 వెహికల్స్ 1,20,000కి వీళ్ళు ఎక్స్ షోరూమ్ ప్రైస్కి అయితే ఇస్తున్నారనమాట. ఇప్పుడు చూసుకుంటే మనకు 1,45,000 రూపాయలు దీన్ని ఎక్స్ షోరూమ్ ప్రైస్కి అయితే తీసుకొస్తున్నారండి. దీంట్లో మనకు 3.5 కిలోవాట్ బ్యాటరీ నుంచి 4 కిలోవాట్ 5 కిలోవాట్ బ్యాటరీ వరకు దీంట్లో వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చి మనకు మెయిన్ నార్మల్ వెహికల్ అండి. ఇది యాక్చువల్గా డాష్ కెమెరాలు ఇవన్నీ కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా అది అప్డేట్ వెహికల్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అప్డేట్ వెహికల్ అంటే దాంట్లో వచ్చి మనకు 261 కిలోమీటర్స్ వరకు ఐడీస్ రేంజ్ వస్తుంది, 20 HP మనకు పవర్ అయితే వస్తుంది, 125 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. 30 మినిట్స్లోనే ఇది 20 నుంచి 80% ఛార్జింగ్ టైం అయితే 30 మినిట్స్లోనే అయిపోతుంది అనమాట. వెహికల్ ఇది పక్కా పర్ఫెక్ట్ వెహికల్ అండి. కానీ వీల్ బేస్ మీరు అవన్నీ చూడండి ఎలా ఉందనేది, పెద్ద పెద్ద వీల్స్, అలాగే మనకు రిమ్ కానీ ఇవన్నీ కూడా ఒక కాంపాక్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. వీళ్ళు షోరూమ్ వాళ్ళు చెప్తున్నది అయితే వీళ్ళు చెప్పింది 10,000 వెహికల్స్ వరకే, కానీ 1,00,000 వెహికల్స్ వరకు ఇవి బుక్ అయిపోయాయని అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారండి. ఖచ్చితంగా ఈ వెహికల్ వచ్చిందంటే కనుక వేరే లెవెల్ వెహికల్గా అయితే ఉండిపోతుంది. డ్యూయల్ ఛానల్ ABS, 4 లెవెల్ ఆఫ్ డైనమిక్ రీజన్ మోటర్, ట్రాక్షన్ కంట్రోల్స్, హిల్ హోల్డ్ అసిస్టెంట్, ఇలాంటి ఫీచర్స్ అన్నీ వీళ్ళు దీంట్లో తీసుకొస్తున్నారని చెప్పొచ్చు. చాలా వరకు మీరు వెహికల్స్ గమనిస్తే కనుక అమేజింగ్ వెహికల్ అని చెప్పొచ్చు ఇదైతే కనుక. కానీ ఇది రావాలి, ఎంతవరకు ఇది వచ్చిన తర్వాత దీని ప్రైజెస్ అవన్నీ ఏ విధంగా ఉంటాయి, వీటన్నిటి గురించి మనము కొంచెం వెయిట్ చేయాల్సిందైతే ఉందన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా వెహికల్స్ ఎలా ఉన్నాయనేది. 5 వెహికల్స్ మనకు కాంపాక్ట్ వెహికల్స్ అయితే వచ్చేసాయని చెప్పొచ్చు. దీంట్లో కూడా మీరు గమనిస్తే 2 lakhs కిలోమీటర్స్ వరకు వీళ్ళు వారంటీ అయితే ఇస్తున్నారు. 8 years బ్యాటరీ వారంటీ ఇస్తున్నారు. 6 కిలోవాట్ బ్యాటరీ కెపాసిటీ అయితే దీంట్లో తీసుకొస్తున్నారనమాట. అంటే ఈ విధంగా అన్నీ కూడా మనకు టాప్ ఎండ్ వెహికల్స్ అనమాట ఇవి. దీంట్లో 3 వేరియంట్స్ ఉన్నాయి చూడండి, 3.5 కిలోవాట్, 5 కిలోవాట్, 6 కిలోవాట్. ఈ విధంగా మనకు 3 వేరియంట్స్ అయితే వస్తాయన్నమాట. 5 కిలోవాట్ వచ్చి మనకు 220 కిలోమీటర్స్, 6 కిలోవాట్ వచ్చి మనకు 261 కిలోమీటర్స్, 3.5 కిలోవాట్ 162 కిలోమీటర్స్ అయితే తీసుకొస్తున్నారు. మోటార్ పవర్లో కూడా చేంజెస్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. కలర్స్ చూసుకుంటే అన్నిట్లోనూ 4 కలర్స్ అయితే రాబోతున్నాయి. ఈ విధంగా ప్రీ బుకింగ్స్ కూడా ఉన్నాయి, మీరు కావాలంటే ప్రీ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా మనకు 999కే ప్రీ బుక్ అయితే చేస్తున్నారనమాట. వెహికల్ మీరు గమనించండి, అమేజింగ్ సూపర్ వెహికల్ అనమాట. అన్ని ఫీచర్స్ కలగలిపిన వెహికల్ వచ్చేదానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అభిప్రాయాలు ఏదైనా ఉంటే కనుక మీరు నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి.